వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న పులివెందుల ఎలక్షన్స్ ఏ విధంగా చూసుకోవచ్చు, ఏం చెప్తారు మీరు? నిన్న ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ. నిన్న పులివెందుల బై ఎలక్షన్స్లో ఏదైతే సంఘటనలు జరిగినాయో ఆ సంఘటనలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద కూనీ చేసి, ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏదో అసలు మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా, లేకపోతే ఎమర్జెన్సీ కాలంలో ఉన్నామా, లేదంటే బ్రిటిష్ వారి రాజ్యంలో ఉన్నామా అనుకునే విధంగా ప్రజాస్వామ్యతంగా జరగాల్సిన ఎన్నికల్లో ఓటర్లు కానీ బూత్ ఏజెంట్లు కానీ కనీసం ఓటర్లు లేకుండా, ఎంత దుర్మార్గమైన సంఘటన అంటే ఓటర్లు లేకుండా ఒక జడ్పీటీసీ ఒక మండల స్థాయిలో జరిగే ఎన్నికలకి పక్క జిల్లాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి కూడా దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓటర్ల స్థానంలో నిస్సిగ్గుగా పోలీసు వారికి హుకుం జారీ చేసి పోలీసుల ఆధ్వర్యంలో రిగ్గింగ్ చేసి ఈరోజు ఏదో అది గెలిచాం, మేము పులివెందులను కొట్టాం, ఒంటిమిట్టను కొట్టాం అని జబ్బలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నైతికంగా 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ విజయం సాధించినట్టే. ఈరోజు రాష్ట్రం మొత్తం చూసింది ఎలాంటి అరాచకాలకు పాటుపడ్డారో, ఎంత దుర్మార్గంగా స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరిగినట్టు విధంగా ఒక పోలీసు రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో ఒక బై ఎలక్షన్స్ బైపోల్ని ఏ విధంగా నిర్వహించారో దేశం మొత్తం కూడా చూసింది సోషల్ మీడియా ద్వారా. మీ ఎల్లో మీడియా పత్రికల్లో, మీ ఎల్లో మీడియా ఛానల్స్లో మీరు ఏదో ప్రజాస్వామ్యం బతికింది, ప్రజాస్వామ్యానికి మేమే ఊపిరిపేశాం, ప్రజాస్వామ్యం అంటే ఎన్టీఆర్ నిన్నుపోటు పడటం, ప్రజాస్వామ్యం అంటే నమ్ముకున్న బామ్మర్దుల్ని పక్కన పెట్టడం, ప్రజాస్వామ్యం అంటే పూటకో పార్టీతో ఎన్నికలకో, అవసరమైతే కాంగ్రెస్తో, అవసరం లేకపోతే బీజేపీతో, ఇలాగా ఆ కలిసి వచ్చిన పార్టీలన్నిటితో పొత్తు పెట్టుకోవడం, ఇది చంద్రబాబు నాయుడు గారి అనుభవం అంతా కూడా ఇదే. కాబట్టి దీనివల్ల వారు సాధించింది ఏమీ లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కాలానికి చాలా మెమరీ ఎక్కువ, కాలం ఏది కూడా మర్చిపోదు. మీరు ఏదైతే ఇచ్చారో కాలం మీకు తిరిగి దానికి 10 రెట్లు భవిష్యత్తులో ఇవ్వబోతోంది. ఎందుకంటే మీరు ఇలాంటి ఎందుకంటే రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షనిజం అనేది లేకుండా రాయలసీమలో ఒక మంచి స్నేహపూర్వక వాతావరణాన్ని తీసుకొచ్చి ఫ్యాక్షన్ రాజకీయాలను అంతం చేసి రాయలసీమ అభివృద్ధికి రాజశేఖర రెడ్డి గారు నాంది పలికారు. ఈరోజు మళ్ళీ కూటమి నాయకులు, ఈ తెలుగుదేశం నాయకులు ఫ్యాక్షన్ ఉంటేనే కానీ మేము సస్టైన్ అవ్వలేం. ఎందుకంటే ఫ్యాక్షన్ పేరు చెప్పి, అల్లర్ల పేరు చెప్పి, లేకపోతే వర్గాల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి, వాళ్ళు ఎవరైతే ఈ కూటమి నాయకులు పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు చలామణి అవడం కోసం మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో తీసుకొచ్చారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించారు. దీనికి తగిన మూల్యం భవిష్యత్తులో తప్పకుండా ఈ కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పకుండా చెల్లిస్తారు. సార్, రెడ్ బుక్ రాజ్యాంగం పరిధిలోనే ఈ ఎలక్షన్స్ కూడా జరిగాయి అంటారా? మీరు ఏకీభవిస్తారా? 100% కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది, కళ్ళకు కట్టినట్టు. కాకపోతే కొన్ని ఛానల్స్లో, నేను ఛానల్లో చూశాను, అసలు ప్రజాస్వామ్యం బతికొచ్చినట్టు అని కొన్ని మాటలు అనకూడదు, కానీ ఇదే ప్రజాస్వామ్యం అన్నట్టు. అంటే దొంగ ఓట్లు వేయటం ప్రజాస్వామ్యమా? పక్క నియోజకవర్గాల్లో ఓటర్లను తీసుకొచ్చి ప్రజాస్వామ్యమా? పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరిపించడం ప్రజాస్వామ్యమా? ఒక 10,000 మంది ఓటర్లు ఉన్న చోట 2,000 మంది పోలీసులను తీసుకొచ్చి, ఒక డిఐజీని తీసుకొచ్చి, ఎస్పీలను తీసుకొచ్చి, డిఎస్పీలను తీసుకొచ్చి ఎన్నికలు జరిపించడం ప్రజాస్వామ్యమా? మీరు ఏదో అనుకుంటున్నారు, మేము ఏదో విజయం సాధించామనుకుంటున్నారు. దీన్ని సునకానందం అంటారు. నిన్న మీరు ఏదైతే పొందారో, ఈరోజు నిన్న నుంచి మీ ఛానల్స్లో కానీ మీ పత్రికలో కానీ మీరు ఏదైతే రాతలు రాసుకుని మీరు ఏదైతే ఆనందపడుతున్నారో దాన్ని సునకానందం అంటారు. ఆ సునకానందంతోనే మీరు ఉండండి, మీకు తప్పకుండా దానికి తగిన మూల్యం మీరు చెల్లిస్తారు. స్వయాన రాష్ట్ర మంత్రి ఆయన డైరెక్ట్గా వెళ్ళి రిగ్గింగ్ చేసి, వాళ్ళ తాలూకాలతో రిగ్గింగ్ చేసి రాంప్రసాద్ రెడ్డి బయటకు వచ్చారని చెప్పి అయితే వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం అంటారు? అది అంటే కళ్ళుండి కబోదులు అంటారు కదా, కళ్ళు దొబ్బితే రాంప్రసాద్ రెడ్డి రాలేదు, లేకపోతే ఇంకొకటి రాలేదని చెప్తారు. అంటే కళ్ళు దొబ్బిన మీడియాలో మాట్లాడుతున్న యాంకర్లో మాట్లాడమే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఒకసారి అయితే కంటి ఆపరేషన్లు చేయించుకోండి. పొరల కమ్మిని ఏమో బాగా ఈ అధికార మదంతో ఏదైతే అవినీతి చేస్తున్నారో, ఈ 14 నెలలుగా అవినీతి చేసి ఏదైతే కొండల్ని, గుట్టల్ని, కాలువల్ని, గట్టుల్ని ఏదైతే దోచుకుంటుందో అధికార మదంతో, ధన ప్రవాహంతో కళ్ళు పొరలు గమ్మితే రాంప్రసాద్ రెడ్డి రాలేదా, లేకపోతే ఇంకొకరు రాలేదా అనేది కనపడుతూ ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు, అసలు చాలా జెన్యున్గా జరిగింది అంటారు. ఏమంటారు? ఏ విధంగా చూడచ్చు? అది స్క్రిప్టు,
స్క్రిప్ట్ ఇస్తారు, దాని ప్రకారం చదువుతూ ఉంటారు. చదవాలి అంతే, అధ్యక్షులు కాబట్టి ఆయన స్క్రిప్ట్ ఇచ్చారు, చదవాలి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నిన్న జరిగిన పులివెందుల బై ఎలక్షన్స్ ఎంత ఘోరంగా జరిగా మనం అంతా చూస్తున్నాం. నిజంగా రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఈ రిగ్గింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, నిజంగా వాళ్ళు కళ్ళు కనపడకపోతే కళ్ళు పొరలు కమ్మించిన ఆపరేషన్ అయితే చేయించుకోవాలని చెప్పి విశాఖ అధ్యక్షుడు కేకే రాజు అయితే తెలియజేస్తున్నారు. ఏదైనా ఇది చాలా అమానుషం, నిజంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో కూడా ఇది ఒక తీరులా వ్యవహరించవచ్చు. ఇది నిజంగా చాలా ఘోరాతి ఘోరంగా నిన్న ఎలక్షన్స్ జరిగాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు సీనియర్ నేత కేకే రాజు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.